అదే. గురువుని మనం ఒక్కసారి పట్టుకుంటే, మనము ఆహ్, వ ఎన్నో జన్మలెత్తుతూ ఉంటాము. మనం ఆ గురువుని మర్చిపోతాం కానీ, గురువు మాత్రం మనల్ని ఎప్పుడూ మర్చిపోడనమాట. మనకెప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడనమాట. అలా ఈ సేత్ తీసుకొచ్చిన వాళ్ళ మేనల్లుడిని ఆ అబ్బాయి ఇంక తొందరలోనే చనిపోతాడు కాబట్టి, ఆ అబ్బాయి ఆస్తి అంతా అలా ఆ అమ్మాయికి రాయమని, ఆ అమ్మాయి సుఖంగా బ్రతుకుతుంది. లేకపోతే ఆ అబ్బాయి పైన లోకంలో నుండి ఆ అమ్మాయి ఇక్కడ పడే భూలోకంలో పడే కష్టాలు చూడలేక అతను అక్కడ సుఖంగా ఉండలేడు. ఈ ఆస్తితో ఆ అమ్మాయి బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ అతని కర్మ ఫలం అనేది ఈ దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పాప కర్మం అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ 2 గంటలు ధ్యానం చేయడం వల్ల తన గురువుతో మళ్ళీ మరి ఆధ్యాత్మికంగా అతను మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, మళ్ళీ తన గురువుతో అనుసంధానం అవ్వడానికి నెక్స్ట్ జన్మల్లోకి ఉపయోగపడుతుంది అని చెప్తారనమాట. ఇప్పుడు మనం హుహు. నెక్స్ట్ ఈరోజు మన చాప్టర్‌లోకొస్తున్నాము. హ్మ్. గంటకు పైగా రుద్ర వరండాలో సోఫాలో పడి ఉన్నాడు. అతని ఉన్నాడు. అతని శ్వాస అతని కంట్రోల్‌లో లేదు. అలా సముద్రం కేసి చూసి కళ్ళు మూసుకున్నాడు. అతని ప్రతి క్షణంలోనూ నిండిన విచారం అతని శరీరాన్ని, హృదయాన్ని బరువెక్కేలా చేసింది. ఈ జరిగిన తతంగమంతా ఈ జీవోత్సవానికి ఏదైనా సంబంధం ఉందా అని అనిపించింది. ఏం జరుగుతుంది తనకి? ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈ భవిష్యత్ సంభవ్యాలు? బహుశా మూల మూల చైతన్యపు స్థితి. సూక్ష్మ స్ సూక్ష్మ స్పందనలు ప్రతి జీవకణం పైన ఉన్నాయేమో! లేకపోతే ఆ యువకుడి గురించి, అతని చావు గురించి ఎలా చెప్పగలిగాడు? చూడండి రుద్ర, ఆ అబ్బాయి గురించి నాకు ఎలా తెలిసింది అతని భవిష్యత్తు గురించి అని ఆలోచనలో వెళ్ళిపోయాడనమాట. వాళ్ళకి తనకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి. బహుశా అది మూల చైతన్య స్థితి ఏమో అది. మన సూక్ష్మ స్పందనలు మన ప్రతి సెల్‌లోనూ ఆ సూక్ష్మ స్పందనలనేది ప్రతి జీవ కణాల్లోనూ ఉంటాయి. లేకపోతే ఆ అబ్బాయి గురించి నేనెలా చెప్పగలుగుతాను అని అనుకుంటున్నాడనమాట రుద్ర. హ్మ్. హ్మ్. రుద్ర ఆ సిగరెట్ తీసి బలంగా వీస్తున్న గాలి నుంచి ఆహ్, తప్పించుకొని కష్టం మీద వెలిగించుకున్నాడు. ఆ వృద్ధుడు బాబా ఎక్కడున్నట్లు? బాబాని ఎంత మిస్ అవుతున్నా భావన. రుద్ర మనసులో వెలితి వెలితి. బాబాతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. తలలోని బాధ కాస్తంత తగ్గినట్లుంది. కనతల నొప్పి లేకుండా నోటిని కాస్త తెరవగలుగుతున్నాడు. ఉన్నట్లుండి మళ్ళీ తన పిల్లలు గుర్తుకు వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు ఈ సమయంలో? సాయంకాలం 5:30 అవుతుంది. ఇంకా స్కూల్లో ఉంటారా? లేక ఇంటికి వచ్చేసి ఉంటారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర లేకుండా అతడు ఆహ్, వాళ్ళు దగ్గర లేకుండానే అతడు చనిపోతున్నాడని వాళ్ళకి తెలుస్తుందా? తాను ఎప్పటికైనా ఫ్రీగా గలుగుతానా? సంతోషంగా ఉండగలుగుతానా? ఇవన్నీ రుద్రాకి వస్తున్న ఆలోచనలనమాట. గాఢంగా శ్వాసించి సోఫాలో నుంచి లేచాడు రుద్ర. లోపలికెళ్ళి స్విచ్ ఆహ్, స్క్రాచ్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోసుకొని సిప్ చేశాడు. ఆహ్, కరిగిన లావాలా ఆ ద్రవం గొంతులోకి దిగింది. కాసిన్ని ఐసు ముక్కలతో గ్లాసులో వేసుకొని డైనింగ్ హాల్లోకి నడిచాడు. సూర్యుడు పడమటి కొండల వెనక్కి వెళ్ళిపోయాడు. అతనిలో సూర్యుడు ఎప్పుడో అస్తమించాడు. లోపల అంతటా చీకటే, చావులాంటి చీకటి. రుద్ర కొన్ని దీపాలు వెలిగించుకొని గోడ కానుకొని కూర్చొని సముద్రం వంక చూశాడు. అలల హోరుతో పాటు పక్షుల పక్షుల తలదాచుకుంటూ చూసే కుతూహల వాతావరణము వినిపించాయి. రుద్ర కళ్ళు మూసుకొని దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. అతనికి ఏడవాలి అనిపించలేదు. ప్రపంచమంతా అతనిని తప్పు పట్ట వచ్చు కానీ తాను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, ప్రపంచమంతా అతన్ని తప్పు పట్టవచ్చు కానీ తాను మాత్రము అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు అంట. ప్రేమించిన వాళ్ళు ఒక్కసారిగా ఎలా అసహించుకుంటారు? నువ్వు నిజంగా
నువ్వు నిజంగా ప్రేమిస్తే అక్కడ అసహ్యానికి తావు లేదు. అలా అసహించుకుంటున్నావు అంటే హృదయంలో ప్రేమ స్థానంలో ఇంకా వెలితి ఉందన్నమాట. చూడండి, మనము ఒకరిని ఒకసారి ప్రేమించాము అనంటే మళ్ళీ అక్కడ అసహ్యానికనేది తావుండదంట. అలా అసహించుకుంటున్నావు అంటే అక్కడ ప్రేమ స్థానంలో అక్కడ ఏదో వెలితి ఉందన్నమాట. ఖాళీ ఉందన్నమాట మనకి. నువ్వు నిజంగా ప్రేమించావు అంటే ఆ వ్యక్తి పట్ల ఎప్పటికీ అసహ్యం ఉండకూడదు. ఆ వ్యక్తిని నీ పట్ల ఏమి చేసినా సరే, అందుకే రుద్ర తనని వ్యతిరేకించిన వాళ్ళని ఎప్పుడూ అసహించుకోలేదు. తన పిల్లలు తన పిల్లలను తనకు వ్యతిరేకంగా ప్రభావితం చేసినా సరే, రుద్ర నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తున్నాడు. రాత్రి ఇంకా చాలా మిగిలి ఉంది. బాటిల్ డ్రింక్ కూడా నిండుగా ఉంది. చూడండి, ఒకసారి మనము ఒక వ్యక్తిని ప్రేమించాము అనంటే, ఇంకా వాళ్ళ మీద ఎప్పటికీ అసహ్యం అనేది రాకూడదంట. ఆ వ్యక్తి మన పట్ల ఏం చేసినా, మనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ, వాళ్ళని అసలు అసహించుకోకూడదు అంట. ఇది భగవత్ తత్వం అమ్మ. ఎవరైతే ఆ స్థాయిలో ఉంటారో, వాళ్ళే అసలు మనమేమనుకుంటాము, మనకు అరే! వీళ్ళు మనతో ప్రేమగా మాట్లాడారు, మనకిదిచ్చారు అని చెప్పేసి మనము వాళ్ళతో ప్రేమగా ఉంటామనమాట. ఒకవేళ వాళ్ళు మనతో ప్రేమగా మాట్లాడకపోయినా కానీ, సరిగ్గా పట్టించుకోకపోయినా కానీ, మళ్ళీ మనకి ఏ సహాయం చేయలేదంటే, వెంటనే వాళ్ళని అసహించుకుంటాం గదా! మనము ఛీ! వీళ్ళకేంటబ్బా నేనింత చేశాను, అసలు నన్ను చూసి గూడా పలకరించలేదు, లేకపోతే నాకు ఏ సహాయం చేయలేదో, అసలు అలా వెళ్ళిపోయారు వీళ్ళు అని అనుకుంటాం కదా! ఆ భగవత్ తత్వంతో కనెక్ట్ అయిన వాళ్ళండి, ఎప్పటికి వాళ్ళకి తెలుసనమాట ఏంటి అని చెప్పేసి. వాళ్ళ స్థితి తెలుసు. తను ప్రేమించిన వ్యక్తుల ఒక స్థితి గూడా తెలుస్తుందనమాట. తెలిసి వాళ్ళు ఏం చేశా కానీ అసహించుకోరనమాట అసలకి. సరే వాళ్ళ స్థితి అని. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ గూడా తనని పట్టిస్తాడు కదా! తన ఫ్రెండ్ తనని నమ్మిన వాళ్ళే, తన అనుచరులే పట్టించి ఎప్పుడైతే తనని చంపుతూ ఉంటారో, అప్పుడు వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంట, "ఓ భగవంతుడా! వీళ్ళ ఒక అజ్ఞానాన్ని క్షమించు" అని చెప్పేసి తనని పట్టించి తనని చంపుతున్న వాళ్ళ మీద గూడా అసలకైతే ప్రేమ చూయించాడంట. అలాంటి ప్రేమ మనలో కలగాలమ్మా. ప్రేమకు మించిన పెన్నిది లేదు అని అంటారనమాట. ఆ భగవంతుడనేవాడు ప్రేమ స్వరూపుడనమాట. మనం ఎప్పుడైతే ఓపిక, సహనము, మంచితనము, కరుణ, జాలి ఇలాంటి వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో, అలాంటి వాళ్ళతోనే భగవంతుడు అనేవాడు కం వ వాళ్ళ మీద దయ చూపెడతాడనమాట. అతని ప్రేమ వాళ్ళకెప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎన్నో చేస్తుంటారమ్మా మనుషులు అసలుకైతే ఒక్కొక్కరు వాళ్ళ ఆత్మస్థాయిలో ఒక్కొక్క లెవెల్‌లో ఉంటారనమాట. తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, అవసరాల కోసం కొంతమంది ఎన్నో పాపాలు, దుర్మార్గాలు ఇలా చేస్తూ ఉంటారనమాట. అందరినీ క్షమించేదేసి అందరి పట్ల ప్రేమగా ఉండడమే అనమాట ఈ భగవత్ తత్వం అనేది. రుద్రాక్ష్ చూడండి, తన భార్య తన పిల్లల్ని గూడా కానీకుండా చేసింది. పిల్లలు గూడా అతన్ని వ్యతిరేకిస్తున్నారనమాట. అతనితో రాకుండా అలా చేస్తున్నారనమాట. కానీ తన పిల్లలన్నా కానీ వాళ్ళ మీద ఎలాంటి కోపము, ద్వేషం లేకుండా వాళ్ళ మీద ఇంకా అతనికి ప్రేమనే ఉంది. 3 రోజుల తర్వాత రుద్ర కాటేజీలో బాబా పీల్చే చిల్లం యొక్క తీయటి వాసనని అనుభూతి చెందాడు. వరండాలోకి పరుగు పరుగున వెళ్ళి బాబా పాదాల మీద వాలిపోయాడు. బాబా తాను మామూలుగా కూర్చొనే సోఫాలో కూర్చొని కనిపించాడు. చాలాసేపు రుద్ర తన నుదురును బాబా పాదాలకు ఆనించి ఉంచాడు. చూడండి, ఇక్కడ ఎంత శరణాగతో అసలు బాబా కనిపియట్లేదని రుద్ర ఎంతో తపించిపోతూ ఉంటాడు కదా! బాబా వచ్చిన సంగతి తెలుసుకున్న వెంటనే బాబా కోసము పరిగెత్తుకొని వెళ్ళి బాబా కూర్చున్న చోట తన ఒక నుదురుని చూడండి, మన నుదురుని ఆ బాబా పాదాలకు ఎప్పుడైతే తాకిస్తామో మన ఒక తలలో ఉన్న ఆ భారమంతా ఆ పాదాలకి అర్పిస్తున్నామనమాట. అంత సమర్పణ భావము అసలకి అంత శరణాగతి. బాబా నువ్వొచ్చేసావా? ఇంక నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఇంక నా బాధలన్నీ ఏమీ లేవు అని చెప్పేసి తన నుదురుని బాబా పాదాలకి దగ్గర ఉంచాడనమాట. బాబా తన వేళ్ళతో రుద్ర పొడుగాటి జుట్టును దువ్వుతూ ఉండిపోయారు. ఒక రాత్రి
సగం సీసా తాగేశావు కదా అడిగాడు బాబా. రుద్ర మౌనం వహించాడు. తన ప్రతి ఆలోచన, మాట, చర్య బాబాకి తెలిసిపోతుందని రుద్రాకి తెలుసు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు బాబా. మీరు లేకుండా ఈ జీవితాన్ని నేను జీవించలేను ప్రాధేయపడ్డాడు రుద్ర. అబ్బాయి, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నా గురించి నువ్వు ఆ, త- తలపోసి నా 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 గురించి నువ్వు తలపోసినప్పుడల్లా నేను నీతో ఉన్నాను. నీ మాస్టర్ నీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే నీ మాస్టర్ నీ మాస్టర్ను నువ్వు ఎప్పుడూ తలుచుకోవాలి. నీ మాస్టర్ పేరు ఎప్పుడూ అన్ని వేళలా స్మరిస్తూ ఉండాలి. నీ మాస్టర్ నీతో ఉండాలి అంటే నువ్వు కూడా నీ మాస్టర్తో ఉండాలి. ఏ విత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటావు కదా. సో నీ ఫ్రెండ్ సేత్ తన బంధువుల్లో, స్నేహితుల్లో నీ పేరును ప్రచారం చేస్తున్నాడనమాట అడిగాడు బాబా. చూడండి రుద్ర ఎంతగా అసలు బాబా నన్ను వదిలిపెట్టిపోవద్దు బాబా, నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను అననంటే ఎప్పుడూ నువ్వు నీ మాస్టర్‌ని వదిలిపెట్టొద్దు. అది ఏ విధంగా అంటే, ఎప్పుడూ నీ మాస్టర్ గురించే ఆలోచిస్తూ, ఎప్పుడూ నువ్వు ఆ మాస్టర్ యొక్క నామజపము చేస్తూ, తననే అనుకుంటూ ఉంటావో, అప్పుడు నీ మాస్టర్ నువ్వు కూడా నీ మాస్టర్‌ని వదిలిపెట్టకూడదు కదా! మనం ఏమనుకుంటాము, ఏదో పూజ చేసినప్పుడో, లేకపోతే ధ్యానం చేసినప్పుడో, అప్పుడే భగవంతునికి కనెక్ట్ అవుతున్నాము, అలా అనుకుంటాం కదా! అలా కాదండి అసలకైతే మనము మన ప్రతి శ్వాసలోనూ, మన ప్రతి ఆలోచనలోనూ అసలుకైతే నిత్య జీవితంలోనూ ఎప్పుడూ ఆ భగవత్ నామ స్మరణ అనేది ఎప్పుడూ ఉండాలనమాట. ఆ భావం అనేది ఉండాలి అసలకి. ఏ విత్తనం నాటితే అలాంటి పండ్లే కదా వస్తాయి. ఎప్పుడైతే మనము ఆ భగవంతుని నామంలోనే ఉంటామో, అప్పుడు మనల్ని ఏది అంటదనమాట. మనకేది అంటదు. ఎవరు మనల్ని బాధ పెట్టడానికి గూడా రారనమాట. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడనమాట అని బాబా చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఆ సేత్ అనే అతను ఫస్ట్ అతను బాగుపడ్డాడు కదా! దాని తర్వాత వాడు మేనల్లుడిని తీసుకొనొచ్చాడు. వాళ్ళ మేనల్లుడు గురించి గూడా ఇప్పుడు రుద్ర హెల్ప్ చేశాడు కదా! ఇప్పుడు ఆ సేతు తన బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికీ నీ గురించి ప్రచారం చేస్తున్నాడు కదా! అని బాబా అంటాడనమాట. బాబా, ఏం జరుగుతుంది? ఆ ఆ యువకుడిని చూడండి. అతడు తన షేర్లన్నీ అమ్మి, స్టాకును అమ్మి, ఆ డబ్బు ఆ అమ్మాయి పేర పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రార్థనలు, ధ్యానం చెయ్యాలని, ధర్మ కార్యాలకు, సంస్థలకు దానమివ్వాలని చెప్పబడింది. ఆ అబ్బాయి త్వరలో చెడిపోతాడని, ఆ ఆత్మకు కావాల్సిన పరిస్థితులను కల్పించుకోవడానికి, అతని కర్మ సంబంధమైన బ్యాలెన్సులను పూర్తి చేసుకోవటానికి అలా చెప్పబడింది. ఇందాకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ రీక్యాప్‌లో. ఇవన్నీ అదే రుద్ర బాబాతో మళ్ళీ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడనమాట. కానీ బాబా ఇదంతా నిజం కాకపోతే ఏమవుతుంది? అడిగాడు రుద్ర. నువ్వు నన్ను అబద్ధాల కోరు అని అనుకుంటున్నావా అబ్బాయి? అడిగాడు బాబా. ఎందుకంటే అబ్బాయి ఇలా చనిపోతాడు. ఆ అబ్బాయి పేరు మీద ఉన్న షేర్ మార్కెట్‌లన్నీ ఆ అమ్మాయి మీద ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇవంతా ఇలా జరగకపోతే ఏమైతుంది అనంటే, బాబా అంటున్నాడు, "నువ్వు నన్ను అబద్ధాల కోరు అనుకుంటున్నావా?" అని అడుగుతున్నాడనమాట. లేదు బాబా, అలా అనొద్దు. నువ్వు నా సర్వస్వము. నీకు దే నీకు దేవుడికి ఏమీ తేడా లేదు. సముద్రపు అలల్లా బాబా, నేను నా జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాను. నా పిల్లల జీవితాలు కూడా నాశనం చేశాను. నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేనప్పుడు ఇతరుల జీవితాన్ని నేను ఎలా బాగు చెయ్యగలను అని రుద్ర అడిగాడనమాట. నువ్వు ఒక గొప్ప సర్జన్ లాంటి వాడివి రుద్ర. ఇతరులకున్న రోగ నివారణ కోసం ఒక సర్జన్ ఎంత కష్టమైన ఆపరేషన్లైనా చెయ్యగలడు. కానీ మామూలు ఇంజెక్షన్ అయినా తనకు తాను చేసుకోలేడు.
అంత మాత్రాన అతడు నష్టజాతకుడు కాడు కదా! చూడండి ఎంత బాగా బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. బాబా నా జీవితంలోనే ఇన్ని కష్టాలున్నాయి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. నా పిల్లల జీవితాలను ఏ విధంగాను నేను కాపాడలేకపోయాను. వాళ్ళది కూడా నేను ఇతరులకి ఎలా సహాయం చేస్తున్నానో, వాళ్ళ జీవితాలు నేనెలా బాగు చేయగలను అని చెప్పేసి తన మీద ఎప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండదు కదండీ! బాబా తనకి వాక్-ఇన్ అయ్యి అవన్నీ చెప్పిస్తున్నాడు. "అసలు ఇదంతా ఏంటి బాబా" అని నన్నడిగితే, ఎలా అయితే ఒక సర్జను ఒక రోగిని కాపాడడానికి ఎంత కష్టమైన ఆపరేషన్ అయినా చేసి, అతన్ని బ్రతికించాలి అని పేషెంట్‌ని బ్రతికించాలి, పేషెంట్ బాగుపడాలి అని చెప్పేసి ట్రై చేస్తాడో, అంత కష్టపడే సర్జను తనకి తాను ఒక ఇంజెక్షన్ గూడా చేసుకోలేడు. ఎందుకంటే ఎంత సర్జన్ అయినా కానీ ఇంజెక్షన్స్ అవి చేసుకోవాలంటే వేరే వాళ్ళతో చేపిచ్చాలనమాట. వాళ్ళు ఇంజెక్షన్ చేసుకోలేరనమాట. అంత మాత్రాన అతను నష్టజాతకుడు కాదు కదా! సర్జన్ సర్జరీ చేయించటంలో తెలివి లేనివాడు కాదు కదా! నువ్వు ఒక మీడియంవి. నువ్వు ఒక ఛానెల్‌వి. ఇతరులు ఏమనుకున్నా నీ గురించి నువ్వు ఎప్పుడూ సందేహించవద్దు. చూడండి ఎవరు ఏమనుకున్నా నిన్ను నువ్వు ఎప్పుడూ హించవద్దు అంటున్నాడు. కర్మ సంబంధాలు ఎవ ఎన్నో మెలికలుగా ఉంటాయి. నువ్వు ఎన్నో జీవిత కాలాలు జీవించావు. ఎంతో మందితో కలిసి జీవించావు. కుటుంబ సభ్యులే కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా నీకు బాధ కలిగించిన వాళ్ళు కావచ్చు. అందరూ కలిసి ఒక ఆత్మ గ్రూపు. మీరంతా కలిసి ఎన్నో జన్మలలో కలిసి ప్రయాణం చేశారు. మీరంతా ఒకరితో ఒకరు రకరకాల సంబంధాల రూపంలో జీవించారు. చూడండి ఎప్పుడూ నువ్వంతకు నువ్వు నిరాశ పడొద్దు అని అంటున్నారనమాట. పడకుండా మీరంతా చూడండి ఇప్పుడు ఈ జన్మలో కాదు రుద్ర దగ్గర వీళ్ళ దగ్గర సేతు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా వస్తున్నారు కదా! ఇదంతా ఒక కుటుంబము అని అంటున్నారనమాట. నువ్వు ఈ జన్మే కాదు ఎన్నో జన్మలు ఎత్తావు. ఎన్నో జన్మల నుంచి వీళ్ళందరూ నీతో పాటు కలిసి వస్తూ ఉంటారు. ఎంతో మందితో కలుస్తూ ఉంటావు. అలా మీరందరూ ప్రయాణిస్తున్నారు. అందరికీ ఒకరితో ఒకరికి సంబంధం ఉంది అని చెప్పేసి బాబా చెప్తున్నాడనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఏప్రిల్‌లో పౌర్ణమి ఇక్కడ ఫుల్ మూన్ మెడిటేషన్ జరిగిందనమాట. ఒక మాస్టర్ వాళ్ళ ఇంట్లో. అయితే ఆ మెడిటేషన్‌కి వెళ్ళి 2 అవర్స్ మెడిటేషన్ అయితే నేను 1 అవర్ కూర్చున్నాననమాట. కూర్చొని ఆ ధ్యానం చేస్తూ ఉంటే, అప్పుడు నాకు క్లియర్‌గా ఆల్‌మోస్ట్ ఒక 25 మెంబర్స్ దాకా వచ్చారనమాట. 20-25 మెంబర్స్ దాకా వచ్చారు ఆ మెడిటేషన్‌కి ఇక్కడ అమెరికాలో ర్యాలీలో. సో, ధ్యానం చేస్తుంటే అందరూ ఇప్పుడు మనకి కుంభమేళాలో ఎలా నాగ సాధువులు, యోగులు వాళ్ళంతా ఎలా ఉన్నారో అసలకైతే, అలాంటి ఆకారాలు అలా ఒక 15 మంది, 20 మంది ఋషులు అడవుల్లో చెట్ల కింద ఘోరమైన తపస్సు చేస్తున్నారనమాట. ఎంత తపస్సంటే వాళ్ళ అసలు వాళ్ళ గురించి వాళ్ళసలు ఏమీ ఆలోచించట్లేదు. వాళ్ళ శరీరాలు నీరసించిపోయాయి. వాళ్ళు ఎంతగా అంటే భగవంతుడిని ఎలా అయినా చేరుకోవాలి, ఆ భగవత్ తత్వముని కనుక్కోవాలి అని ఆ ఘోరమైన తపస్సు చేస్తున్నారనమాట. చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఆ మెసేజ్ ఏమొచ్చిందంటే, మీరందరూ ఈ జన్మలో కాదు ఇప్పుడు నాతో పాటు ఆ ఫుల్ మూన్ మెడిటేషన్ చేసిన వాళ్ళందరూ వాళ్ళే మీరు మీరంతా అప్పట్లో అంత ఘోరమైన తపస్సు చేసి ధ్యానం చేసి అసలకైతే దేవుడిని ఎలా అయినా అన్వేషించాలి, దేవుడిని అందుకోవాలి, దేవుని దగ్గర చేరాలి అనే ఆ తాపత్రయంతో అలా ఉండి మీరందరూ ఇప్పుడు ఈ అమెరికాలో మీరందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు. వాళ్ళే మీరందరూ అసలకైతే ఈ యొక్క జర్నీ అనేది మీది ఇప్పుడు అసలు దాంట్లో కొంతమంది నాకు తెలియని కూడా తెలీదు. సో, కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలీదు. మీరందరూ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మోడర్న్ డ్రెస్‌లో ప్యాంట్ షర్ట్‌లేసుకొని ఇంత మోడర్న్‌గా కూర్చొని ఇలా కూర్చున్నారు. బట్ మీ ఆత్మలంతా ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఈ ధ్యానం అనేది మీరు ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నారు అని చెప్పేసేసి ఎంత క్లియర్‌గా అసలకైతే మెసేజ్ అసలకైతే నేను చూసి షాక్ అయ్యాననమాట. అసలు దాంట్లో సగం మంది నాకు తెలీదు పరిచయమైన మా అందరివి ఇన్ని జన్మల నుంచి వస్తున్నారా మరి మీరు ఇక్కడ అమెరికాలో ఇలా కూర్చొని ఈ ప్లేస్‌లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు అని చెప్పేసనన్నారు. అసలు ఎంత ఆనందం అనిపించిందంటే అసలు అంటే నాకు ఆ దృశ్యం నాకు కనిపించిందనమాట. అంత ఘోరమైన తపస్సు ఒక గుంపులాగా కూర్చొని అందరము తపస్సు చేసుకుంటున్నామనమాట. అసలు అడవుల్లో అందరూ మగవాళ్ళు ఆ జన్మలో రూపంలో ఉన్నాననమాట. అంత తపస్సు చేసుకొని ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలయ్యాయో, ఎన్ని జన్మలెత్తానో మధ్యలో నాకు తెలీదు. మళ్ళీ ఇక్కడ ఈ అమెరికాలో
కూర్చొని ధ్యానం చేస్తున్నామనమాట. చూడండి అది మనకి తెలీదు. కానీ ఆ భగవంతుడికి అంతా తెలుసనమాట. ఆ సేత్ కానీ, ఇంకా వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళందరూ ఇతని దగ్గరికి వచ్చారు. రుద్ర దగ్గరికొచ్చారంటే ఏదో జన్మలో ఏదో అనుబంధం ఉంది వీళ్ళందరికీ. అమ్మ, నాన్న, భార్య, భర్త, అమ్మమ్మ, తాతయ్య, అంకుల్, ఆంటీ, కొడుకులు, కూతురు, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, ఇరుగు పొరుగు, శత్రువులు ఇలా మీ ఆత్మ సముదాయానికి సోల్ గ్రూప్ చెందిన ప్రతి వ్యక్తి మరొకరి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళుతూ కర్మల కర్మల భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది చాలా నిజమమ్మా. ఎంతటంటే ఇది నా స్వానుభవంలో గూడా చూసాననమాట. కొంతమంది అసలకి నా లైఫ్‌లో అనుకోకుండా ఎంటర్ అయ్యారనమాట. అనుకోని నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడమో, లేపోతే ఎలాగో ఒకలాగా నేనెంత వదిలించుకోవాలన్నా కానీ వదలలేక వాళ్ళు అలాగే ఇదేంటబ్బా! నేను వదిలించుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నా, మళ్ళీ వీళ్ళసలు మళ్ళీ నాకొచ్చి తగులుకుంటున్నారే అలా అనుకునేదాన్ననమాట. దాని తర్వాత తెలిసింది ఒకసారి ఒక అమ్మాయి నన్ను చాలా బాధ పెట్టిందనమాట. ఆ రోజు భగవంతుడిని అడిగాను. ఎందుకు అసలు ఆ అమ్మాయికి నాకు అసలకి ఎలాంటి పోలికలు లేవు. అసలకి మా ఇద్దరికి ఎలాగా అసలకి కలిసే గుణాలు ఒక్కటి కూడా లేదు. కానీ ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నా లైఫ్‌లో ఎంటర్ అయ్యింది. అసలు ఎందుకొచ్చింది ఆ అమ్మాయి అసలకి నాకు తెలియట్లేదు. కానీ ఆ అమ్మాయి వల్లనే ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరే, నా క్యారెక్టర్ వేరే అన్నమాట. ఏంటి అని మా మా గురువుని అడిగాననమాట. నాకు వారం రోజుల లోపల నాకు సమాధానం తెలియాలి. ఆ అమ్మాయి నా లైఫ్‌లోకి ఎందుకొచ్చింది అని చెప్పేసి. అడిగిన కరెక్ట్ ఆ వారం లోపల అసలకైతే ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయి కాల్ చేసి, "జ్యోత్స్న అసలు నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నావు కదా! అసలకి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ధ్యానంలో రావాలనుకుంటున్నాను. నన్ను తీసుకెళ్ళవా? నాకు ఇక్కడ ధ్యానం నేర్పించవా?" అనంటే అప్పుడు నాకర్థమైందనమాట. అబ్బా! చూడు నే గురువుని అడిగిన వెంటనే వారంలో అంతకుముందు ఆ అమ్మాయి నాకు 6 నెలల ముందు నుంచే పరిచయం ఉన్నా కానీ అసలెప్పుడు అడగలేదనమాట. ఎప్పుడైతే అసలు నేను బాధపడుతూ అడిగానో అసలకి వెంటనే ఆ గురువు ఆ అమ్మాయి చేత అనిపిస్తే వెంటనే నేను తీసుకొనెళ్ళి ఇక్కడ మన పిరమిడ్ ఇక్కడ మాకు ఉన్న చోట నేను జాయిన్ చేపిచ్చాననమాట. ఆ అమ్మాయికి నా తరపున నేను ఎలా ఏ విధంగా సహాయం చేయగలుగుతానో అది నేను చేశాననమాట. చూడండి ఇక్కడ గూడా వీళ్ళు చెప్తున్నారు చూడండి. మనకన్నా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు. మన అమ్మ, నాన్న అయ్యుండొచ్చు. లేకపోతే తమ్ముళ్ళు ఇలా ఎంతోమంది ఎంతో ఉంటారనమాట. ఈవెన్ మన శత్రువులు గూడా, మన ఇరుగు పొరుగు వాళ్ళు గూడా కోయిన్సిడెన్స్‌గా ఎవరు రారండి అసలకైతే. మనం ఇంట్లో నుండి ఒక వాకింగ్ చేస్తుంటే ఒక మనిషి ఎదురయ్యి మనం చూసి నవ్వాడు అనంటే అసలు కోయిన్సిడెన్స్ అనేదే ఉండదంటండి. ఎవ్రీథింగ్ ఈజ్ మనకు రాసి పెట్టుంటుందనమాట. నవ్వాడు అనంటే అది రాసి పెట్టడం వల్లే జరుగుతుందనమాట. ఇలా వీళ్ళందరూ నేను అనుకునేదాన్ని కొంతమంది ఎలా వీళ్ళందరూ వస్తున్నారు? ఏంటి? అని జెప్పేసి అనుకుంటే అలా పరిచయమైన వాళ్ళందరూ లాస్ట్‌కి మెడిటేషన్‌లో వచ్చారండి. అసలకైతే నా జీవితంలో అయితే చాలా వరకు అలా మెడిటేషన్‌లో వచ్చారనమాట. ఇక్కడ బాబా ఇలాగే చెప్తున్నారు చూడండి. అలా వాళ్ళనందరినీ మీ ఆత్మ సముదాయానికి సోల్ గ్రూప్స్‌కి చెందిన ప్రతి వ్యక్తి మరొకరికి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళుతూ కర్మ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి ఒకరి నుంచి ఇంకొకరు, ఇంకొకరి నుంచి ఇంకొకరు అలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఒక కర్మ భారాన్ని ఇక్కడ మనమందరం కూడా ఒకరికొకరు సహాయం చేయడానికే పుట్టామండి. అసలు ఎంతసేపు మనం తిన్నామా, పడుకున్నామా, డబ్బు సంపాదించామా ఇంతే కాదు. మనము ఇక్కడ మనం భగవంతుడు మనందరినీ ఇక్కడ ఆనందంగా జీవించడానికే ఈ భూమి మీదకి పంపించాడనమాట. ఒకరికొకరు మనం సహాయం ముందుగానే అక్కడ సోల్ కాంట్రాక్ట్ పైన రాయించుకొని వస్తామనమాట. పలానా వాళ్ళు మనకందరికి బంధువులుగా వస్తారు. నువ్వు ఇక్కడ పుట్టు. నువ్వు నాకు శత్రువుగా పుట్టు. ఇది గూడా మనం కాంట్రాక్ట్‌లో ఉంటుంది. ఎందుకంటే శత్రువుల దగ్గర నుంచి గూడా మనం నేర్చుకునే జ్ఞానం అనేది చాలా ఉంటుందనమాట అసలకైతే. మిత్రుల కన్నా కానీ శత్రువుల దగ్గర మనం ఎంతో నేర్చుకుంటామనమాట. వాళ్ళిప్పుడు మనకి అత్తమామల రూపంలోనో, లేపోతే మన అన్న చెల్లెలో ఏదో ఒక విధంగా మన చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఏదో ఒకటుంటాయి. అబ్బా! వీళ్ళెందుకొచ్చారు? వీళ్ళు కాకుండా మనకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చుంటే బావుండేది అని అనుకుంటామనమాట. కానీ వాళ్ళు మనతో వచ్చి గొడవ పడుతున్నా, మనస్పర్ధలొస్తున్నా, మనం వాళ్ళ వల్ల బాధపడుతున్నా కానీ అది మన కర్మని తీర్చుకోవడానికే. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో లెసన్ అనేది కంపల్సరీ ఉంటుందనమాట నేర్చుకోవడానికి. అందుకే వాళ్ళు మనకి ఎలాగో కోడళ్ళ రూపంలోనో, అల్లుడి రూపంలో కొంతమందికి కోడలతోనో, కొంతమందికి అల్లుళ్ళు, కొంతమందికి రకరకాలుగా ఉంటారనమాట అసలకైతే. ఇలా వస్తారు. కానీ మనమందరం అక్కడ మర్చిపోయి ఉంటాం. మన సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. సోల్ గ్రూప్ అనేది ఉంటుందనమాట పైనుంచి వచ్చేటప్పుడు. అక్కడి నుంచి మనం అందరం వస్తామనమాట. ఇదే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి
మనకి ఆధ్యాత్మికంగా మనం అందరము ముందుకు తీసుకెళ్ళడానికి అవంతా వస్తాయన్నమాట. మనం కర్మ పెట్టుకొని ఉంటాం. గత జన్మలో మనము ఎవరో ఒకరిని బాధ పెట్టింటాము. ఆ కర్మ మనం తీర్చుకోవడానికి భూలోకంలో వస్తారు. అప్పుడు మనల్ని కంపల్సరీ ఈ భూలోకంలో మనల్ని ఎవరో ఒకరు బాధ పెట్టాలి కదా! ఆ బాధ అప్పుడు కానీ మనం రియలైజ్ అవ్వము. ఆ కర్మ నుంచి అప్పుడు ఆ బాధతో, దుఃఖంతో మళ్ళీ మనం ఏ భగవంతుడిని ఆశ్రయించడమో, బాబాని ఆశ్రయించడమో, ధ్యానం చేయడమో ఇలా వస్తాము. చాలామంది ఇప్పుడు మన మెడిటేటర్స్‌లో వచ్చిన వాళ్ళు 75% మెంబర్స్ ఏదో ఒక అనారోగ్యాలతో బాధపడుతూ, మానసికంగానో అనారోగ్యాలతో బాధపడుతూ వస్తారనమాట. ఎవరో 25% మాత్రం నిజంగా ధ్యానం చేసి మనం ఏదో తెలుసుకోవాలి అని వస్తారు. ఇదంతా కూడా ఏంటండి ఒక మాయ అక్కడి నుంచి. సో, మనల్ని వేరే వాళ్ళు బాధ పెట్టినప్పుడే అప్పుడు మన కర్మ నుంచి మనం రిలీజ్ అవ్వడానికి ప్రయత్నిస్తామనమాట. ఇలా మనకి ఆ సోల్ గ్రూప్ మన బంధువుల్లో ఎవరో ఒకరు చుట్టుపక్కలనో ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట మనని. ఒకసారి నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఓ ఆత్మ మరో జీవిత కాలంలో నీ శత్రువుగా జన్మించవచ్చు. తద్వారా నీ కర్మ రుణాన్ని తగ్గించడం కోసం సాయపడుతాడు. చూడండి, ఒకసారి ఎంతో ప్రేమించిన వ్యక్తి నెక్స్ట్ లైఫ్‌లో అంటే మన శత్రువుగా, బద్ధ శత్రువుగా కూడా జన్మించవచ్చంట. ఎందుకంటే మన ఒక కర్మ రుణాన్ని తగ్గించడం కోసము. అసలుకి ఆ విషయం తెలియకుండా అబ్బా! వీళ్ళు మన జీవితంలో ఎందుకొచ్చారురా భగవంతుడా! అసలకి నేను ఎవ్వరికీ ఏ తప్పు చేయలేదు, ఏం చేయలేదు. కానీ నాకిలాంటి బంధువులు దొరికారేంటి? ఇలాంటి హస్బెండ్ దొరికారేంటి? ఇట్లా నా పిల్లలు ఎందుకు నా మాట ఇనట్లేదు? అని చెప్పేసి ఎంతోమంది బాధపడుతుంటారు. కానీ ఇదంతా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అలాగే ఓ వ్యక్తి నిన్ను అసహించుకుంటూ, నిన్ను నాశనం చేద్దామని అనుకుంటూ ఉండి, నీ చేత కూడా అసహించుకోబడుతూ ఉండవచ్చు. చూడండి, ఒకడిని ఎవరైనా మనల్ని మనల్ని అసహించుకుంటూ ఉంటారు. మనల్ని నాశనం చేయాలనుకుంటారు. మనం గూడా ఇప్పుడు వాళ్ళు మనల్ని అసహించుకుంటే, మనం గూడా వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం కదా! అది అవి జరగవచ్చు. కానీ అతడు లేదా ఆమె ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధి కోరి ఓ గొప్ప శ్రేయోభిలాషి. అలా ఆ వ్యక్తి నీ జీవితంలో నరకాన్ని సృష్టిస్తూ ఉంటే అది నిన్ను భగవంతుడికి మరింత దగ్గర చేయటం కోసమే. కానీ ప్రస్తుత జీవిత కాలంలో నిన్ను బాధపెట్టే పాత్ర పోషిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఓ పాఠం నేర్చుకోవడానికి అదే అదే ఉన్నట్ ఉన్నటువంటి ఏకైక మార్గం అయి ఉండవచ్చు. చూడండి, మనకి మనల్ని ఒక శత్రువుగా వచ్చి మనల్ని బాధ పెడుతూ అంత నరకం మనకి చూపెడుతూ ఉన్నారంటే, అది మన మంచి కోసమే అన్నమాట. మన కర్మల్ని తగ్గించడానికి, ఆ భగవంతునికి దగ్గర చేయడానికి అన్నమాట. ఎవరైనా మనల్ని విమర్శిస్తూ, మనల్ని బాధ పెడుతూ ఇవన్నీ చేస్తున్నామంటే. కానీ నిత్య జీవితంలో ఎంత మనకి ఇన్ని వ వ వ బుక్కులు చదివినా, ఇంత ధ్యానం చేస్తున్నామా, ఒక్కొక్కసారి మనము పొరపాటు పడుతుంటాం. అబ్బా! అసలకైతే ఎలా వచ్చారు, మన బాస్ రూపంలో అన్నా రావచ్చు, మన కొలీగ్ రూపంలో, చుట్టుపక్కల రూపంలో, ఫ్రెండ్స్‌లో అలా వస్తారనమాట. ఇది మనకు గుర్తున్న ఇప్పుడు విన్నప్పుడు బానే ఉంటుంది. కొన్ని రోజులు గుర్తుంటుంది. నిజంగా ఆ సమస్య వచ్చినప్పుడు మనలో ఎంతమంది మనల్ని తిట్టిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము. ఏ జన్మలోనో ఇట్లా ఏ కర్మనో చేసుంటాను, మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు, మనం ఏం చేయకపోయినా ఒక్కొక్కసారి మనల్ని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది అసలుకైతే. నువ్వు అలా, ఇలా అని చెప్పేసి. కానీ అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము నేర్చుకోవాల్సిందుందంట. అది ఒక్కటే ఏకైక మార్గం అయి ఉండవచ్చు అని అంటున్నారనమాట. ఒకసారి ఒక ఆత్మ నీకు బలాన్ని, సౌకర్యాన్ని ఇవ్వడం కోసమే జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సౌందర్యం, ఆ బలం నీకు అవసరం అయ్యి ఉండవచ్చు. నిజంగా చూడండి, ఒక్కొక్కసారి మన లైఫ్‌లో కొంతమంది ఎంటర్ అయితారనమాట. వాళ్ళు మన దగ్గర నుంచి అసలు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయరు. అది మన హస్బెండ్ అయినా అయ్యుండొచ్చు, మన అత్తమామల రూపంలో అయినా అయ్యుండొచ్చు, మన ఫ్రెండ్స్ రూపంలో అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు నీకెప్పుడు అవసరమైంటే అప్పుడొచ్చి వాళ్ళు నీకు సహాయం చేస్తారు. అంతే అసలకైతే వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. ఒక మంచి స్నేహితులుగానో, ఒక మంచి మన బంధువులుగానో, మన ఆత్మకి అసలకి ఎక్కడో కనెక్ట్ అయితారు. కానీ వాళ్ళు నీకు జీవితకాలం నీకు తోడు ఉంటారనమాట. ఎందుకంటే మన ఆత్మకి ఆ బలము అవసరం కాబట్టి, వాళ్ళు మనకు సహాయం చేయడానికే వస్తారనమాట. మనలో కూడా కొంతమంది అనుకుంటుంటాము, భర్త చాలా మంచోడు అయుంటాడు. కానీ భార్య అసలకైతే అస్సలు సహనం ఉండదు, ఓపిక ఉండదు. లేకపోతే భార్యకి చాలా సహనము, ఓపిక ఉంటుంది. భర్త మాత్రం అసలు ఏం పట్టించుకోడు. అలాంటి సమయంలో అనుకుంటుంటాం, అదేంటబ్బా అసలకైతే ఆహ్, వ అతన్ని ఆ అమ్మాయి కాబట్టి భరిస్తుంది. అసలు వేరే వాళ్ళైతే భరించలేరు. అసలకైతే ఆ అమ్మాయికున్న ఓపిక, సహనం వల్ల
అంత బాగా భరిస్తుంది అసలకి మేనేజ్ చేస్తుంది అనుకుంటాం కదా! కానీ చూడండి ఆ భర్తకి, ఆ సోల్‌కి ఆ బలాన్ని ఇవ్వడానికే ఆ భార్య నిర్ణయించుకొనుంటుందనమాట. అతనికి సహాయం చేయడానికే వస్తారనమాట అలా మనకి. కాబట్టి అబ్బాయి ఇప్పుడు చెప్పు ఎవరు నీ స్నేహితుడు? ఎవరు నీ శత్రువు? వాళ్ళంతా నీ ఆత్మ కుటుంబులై ఉండి నీకు సహాయం చేసి మరో విధంగా నీ సహాయం పొందటానికి అవన్నీ జరుగుతున్నాయి. చూడండి ఇప్పుడు అసలకి మనకి మిత్రులనే వాళ్ళు లేరు, శత్రువులనే వాళ్ళు లేరు అసలకైతే. మీరందరూ మనమంతా ఒక ఆత్మ కుటుంబం అనమాట. మన వ మళ్ళీ మనం ఒకరికొకరు సహాయం చేసుకొని, మరి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎళ్ళడానికని చెప్పేసి మనమందరం ఇక్కడ ఉన్నాము. ఒక్కోసారి ఓ పెద్ద విపత్తు సంభవించినప్పుడు నీ జీవితంలో అందువల్లే నీ హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ, ఇతరుల పట్ల సానుభూతి ఏర్పడవచ్చు. జీవితం చాలా విచిత్రమైంది అబ్బాయి. కనుక ఎవ్వరిని నిందించడము, తీర్మానాలు చెయ్యడము, అసహించుకోవడము ఎప్పుడూ చెయ్యకూడదు. ఇది కూడా అసలకైతే నా లైఫ్‌లో గూడా కొంతమంది వచ్చి చాలా బాధ పెట్టారనమాట. ఎందుకు ఇలా జరిగింది అసలకి వీళ్ళు లేకుండుంటే నేను అక్కడ చాలా హ్యాపీగా గడిపేదాన్ని కదా! అలా అని చెప్పేసి అనుకున్నాననమాట. ఆ సమయంలో ఆ బాధ, దుఃఖము అనుభవించినప్పుడు కానీ నాకు తర్వాత తెలిసిందనమాట. యాక్చువల్‌గా నేను అక్కడ ఆ సిట్యుయేషన్ నుంచి, అక్కడి నుంచి బయటికొచ్చేసిన తర్వాత నాకింకా మంచి ఉన్నతమైన స్థానం కానీ, ఉన్నతమైన మంచి జరిగిందనమాట అసలకైతే. నేను కానీ అక్కడే ఉండినుంటే ఎవరైతే నన్ను బాధపెట్టి కొన్ని ప్లేసెస్ నుంచి నేను బయటికొచ్చేసానో, వద్దు ఇది వద్దు అని చెప్పేసి వచ్చేసానో, ఎప్పుడైతే అలా వచ్చేసిన తర్వాత లేపోతే అక్కడే ఉండిపోయేదాన్ననమాట నేను. అక్కడే అలాంటిది నేను వేరే చోట ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మంచి జరిగాయన్నమాట. అలా చూడండి ఎప్పుడైతే మనకి మన జీవితాల్లో కష్టాలు, బాధలు ఇవన్నీ మనలో వస్తాయో అప్పుడే భగవంతుని పట్ల మనకి ప్రేమొస్తుందనమాట. ఇతరుల పట్ల సానుభూతి గూడా ఏర్పడుతుందనమాట. చూడండి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని నిజంగా మనం ఏమనుకుంటాం మనము వాళ్ళ ఒక అజ్ఞానాన్ని అసలకైతే ఏంటి అసలకైతే ఇంత స్వార్థమా? ఇంత దుర్మార్గమా? ఇలా మనం ఎన్ని సార్లు మనం స్పిరిచువాలిటీలో ఉన్నా కానీ ఒక్కొక్కసారికి మనకి బాధేసి అలా తిట్టేసుకుంటామండి ఎవరినైనా కానీ. కానీ వాళ్ళ యొక్క లోపాలని మనము చూసి వాళ్ళని సానుభూతి పడేంత స్థితికెళ్ళాలనమాట. వాళ్ళని కూడా మనం ప్రేమగా చూసే అంత స్థితికెళ్ళినప్పుడే అప్పుడే ఆ స్థిత ప్రజ్ఞతతో ఉంటామనమాట. ఆ భగవంతుని యొక్క ప్రేమకి, కరుణకి, ఆయనతో కనెక్షన్ మనకి ఏర్పడినప్పుడు మనం ఆ లెవెల్‌లో ఉంటామనమాట. చూడండి అందుకోసమే ఎవరిని నిందించవద్దు అంటున్నారు. జడ్జిమెంట్స్ చెప్పొద్దు అంటారు. పత్రిజీ గూడా అంటారు కదా! నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని చెప్తారు కదా! అసలకి. ఇక్కడ సేమ్ ఎక్కడైనా కానీ జీవిత సత్యాలు కానీ, ఆధ్యాత్మిక సూత్రాలు కానీ ఎక్కడైనా ఒకటే అమ్మా. యూనివర్సల్ లాస్ అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటాయి. పత్రిజీ చెప్పినా కానీ, ఇక్కడ బాబా చెప్పినా కానీ, ఎవ్వరు చెప్పా గానీ ద సేమ్ థింగ్స్ ఇవే చెప్తారనమాట. ఎవరిని తీర్మానాలు చేయొద్దు, అసహించుకోవద్దు, నిందించవద్దు, అందరితోనూ ప్రేమగా ఉండండి. ప్రేమకు మించిన పెన్నిది అనేది లేదు అని చెప్తారు. ఎవరికి తెలుసు నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారికే నువ్వు ఆధ్యాత్మికంగా హాని కలిగిస్తున్నావేమో. అబ్బాయి మనమంతా మ మనమంతా దేవుడితోనూ, కర్మచక్రంతోనూ ఒకరికి ఒకరు అనుసంధానమై ఉన్నాము. ఎవ్వరిని బాధించకుండా, అసహించుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో ఆ ఆత్మ మీరు గుర్తుపట్టని విధంగా వేరే శరీరంలో ఉన్న మీ ఆత్మీయులు ప్రేమ స్ స్పదులు కావచ్చు. అయితే అబ్బాయి ఎప్పుడూ గుర్తించుకో నీ వెంట ఎప్పుడూ నేనుంటాను. నీతోనే ఉంటాను. నీకెవ్వరూ ఏ హాని చెయ్యలేరు. కానీ నీ ఆత్మోన్నత స్థితికి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు, నీ కర్మ ప్రక్షాళనకు వేరే దారి లేనప్పుడు, నువ్వు ప్రమాదాలనో, మానసిక ఉద్వేగాల ఉద్వేగాల విచారణలతోనో, విషాదాలనోనో ఎదుర్కొంటావు. నేను నీ మాస్టర్‌ని కాబట్టి, నీ గొప్ప ఉన్నతికి ఏవి అవసరమో నాకు తెలుసు. చూడండి మనము
ఇక్కడ చెప్తున్నారు కదా! నేను నీ మాస్టర్‌ని. నేను నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాననమాట. నిన్నెప్పుడూ చూసుకుంటూనే ఉంటాను. కానీ ఎప్పుడైతే మన కర్మ ప్రక్షాళనకో, మనకి ఏదైనా ఒక జ్ఞానం రావాలి, మనం దాంతో ఆ జ్ఞానంతో మనలో మార్పు రావాలి అన్నప్పుడు ఏం చేస్తాడంటే, మనకి ఏదైనా చూడండి మనకి దేవుడు ఎప్పుడు కాపాడుతున్నా ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికేమో మానసికంగా చాలా ఉద్వేగానికి గురవుతారనమాట. చాలా విషాదాన్ని ఎదుర్కొంటూ ఉంటారనమాట. అరే భగవంతుడు నేను ఇంతగా పూజలు చేస్తున్నాను కదా! ఇంత మా బాబాని నమ్ముకున్నాను కదా! మళ్ళీ ఏంటి అసలకి నాకు ఈ జీవితం నా లైఫ్‌లో ఇలా వచ్చింది అని అనుకుంటాం కదా! కానీ ఆ సమయంలో భగవంతుడికి మన జీవితంలో మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు. కానీ తెలిసినా కానీ ఆయన మౌనంగా ఉంటారనమాట. ఎప్పుడైతే మనం ఆ ఒక్క భావోద్వేగానికి గురవుతామో, విచారానికి, విషాదానికి ఆ ఒక్క ఇన్సిడెంట్ మనకు జరుగుతుందో దాని నుంచి మనం ఎన్నో నేర్చుకుంటామనమాట. దాంట్లో నుండి ఎంతో మంచి ఫలాలుంటాయనమాట. మనలో కరుణ, ప్రేమ, జాలి అసలుకి వస్తుంది. అసలు మనలో ఎదురు వాళ్ళని అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ఆ బాధల్ని ఫేస్ చేస్తామో అప్పుడే నిజమైన ఎదురు వాళ్ళని అర్థం చేసుకునే గుణాలన్నీ మనకొస్తాయమ్మా అసలకైతే. ఇప్పుడు మనకి అన్నీ బావున్నాయి. మనకి డబ్బు, ఆస్తి, హోదా, పలుకుబడి, కుటుంబము, పిల్లలు అందరూ బాగున్నారు. అలాంటప్పుడు మనకి గర్వము, అహంకారము, నన్ను మించిన వాళ్ళెవరున్నారు? నా వాళ్ళే గొప్ప, నా కులమే గొప్ప ఇలా ఇలా అని అనుకుంటాం కదా! అప్పుడు మనలో మార్పు మన సోల్ అనేది ఎదుగుదలనేది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైతే మన లైఫ్‌లో ఇలాంటివి ఎదురైతాయో, ఏదో ఒక కష్టమొస్తుందో అప్పుడే మన సోల్ అనేది జ్ఞానం వైపు, భగవంతుని వైపు వెళ్ళి తెలుసుకుంటుందనమాట. అలా నువ్వు చెప్తున్నాడు. నువ్వైతే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి ఎదగనీయకుండా మనం ఏమనుకుంటాము? ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళని ఇంకా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం కదా! కానీ ఒక్కొక్కసారి మన పిల్లలనైనా కానీ, ఎవరినైనా కానీ చూడండి తల్లిదండ్రులు ఒక లెవెల్ వరకే ప్రొటెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళొక టీనేజ్ అలా వచ్చినప్పుడు వాళ్ళని వదిలేయాలనమాట. వాళ్ళ ఓన్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు కింద మీద పడి ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకోగలుగుతారనమాట. ప కానీ పడతారు. వాళ్ళు కూడా కింద మీద పడితేనే కదండీ తెలుసుకునేది. ఏది వ మన మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నా ఏదైనా కానీ. అలా కాకుండా టీనేజ్‌కొచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళ వయసొచ్చి 30, 40 ఏండ్లొచ్చినా మనమే వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పేసేసి అన్నీ చేస్తున్నామనుకోండి, వాళ్ళ జీవితకాలం మన మీద డిపెండ్ అయిపోయి ఉంటారనమాట. అలా మరి ఎక్కువ ప్రేమ చూపెట్టి ఎదురు వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా చేయకూడదు అంటున్నాడు. అదే విధంగా భగవంతుడు కూడా కొన్ని సమయాల్లో మనకెందుకు సహాయం చేయడు అనంటే, ఈ విషయాలను మనం తెలుసుకోవడానికే అనమాట. అప్పుడు కానీ మనలో ఆ పరిపక్వత, మనలో ఆ సంపూర్ణత్వము రాదు అనమాట. గురువుకు తెలుసు తన శిష్యుడికి ఏది అవసరమో, శిష్యుడు ఎంత వేగంతో ప్రయాణించాలో, ఎంత బరువుని శిలువను మొయ్యాలో, ఎంత త్వరగా కర్మలను ప్రక్షాళన జరగాలో గురువుకే తెలుస్తుంది. అదంతా నీ గురువుకి వదిలేయి. నువ్వు బలంగా ఏది కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది. నీ జీవిత కాలంలో కాకపోతే దానికోసం మరో జీవితకాలం వస్తుంది. ఇది ప్రతి ఇది ప్రకృతి యొక్క నియమం. మానవ జాతికి సేవ చేయడానికి నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు నువ్వు సేవ చేయటానికి రెడీ అయ్యావు. చూడండి గురువుకి అన్నీ తెలుసు. ఎవరు ఎంతవరకు మోయగలుగుతారు, ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాడు, ఎంత బరువుని మోయగలుగుతారు, ఇవన్నీ అంత గురువుకి తెలుసనమాట. మన కర్మ ప్రక్షాళన ఎలా జరగాలి, మనము ఎంతవరకు మొ మొ ఆ భారాన్ని మోయగలుగుతాము అని చెప్పేసి. అదంతా ఒక భగవంతుడికి, ఆ గురువుకి సమర్పించుకో అని చెప్పేసి అంటున్నాడు. ఆయన్నే మనకి అన్నీ చూసుకుంటాడు. ఎప్పుడైతే మనలో ఆ సంపూర్ణ శరణాగతి ఉంటుందో, అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు అనమాట. ఒకవేళ నువ్వేమైనా నేర్చుకోవాలంటే, ఈ జీవిత కాలంలో నీ జీవిత కాలంలో కాకపోయినా నే మ వచ్చే మరొక జీవిత కాలంలో అయినా మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందంట. ఇది ప్రకృతి యొక్క నియమమన్న. నువ్వు మానవ జాతికి సేవ చేయాలి అని కోరుకున్నావు. అంటే రుద్ర అనమాట. మానవ జాతికి సేవ చేయాలని కోరుకున్నావు. ఇప్పుడు సేవ చేయటానికి రెడీ అయ్యావు అని అంటున్నాడనమాట రుద్రాని. ఇక్కడ జీవిస్తున్న వాళ్ళకే కాదు, ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు సందేహించిన
వద్దని వ్యతిరేకించిన మొత్తం అంతా మరింత తరమవుతుంది. చూడండి ఎప్పుడైతే ఇంకా ఈ రుద్రాకి నేనేనా ఈ ఛానెలింగ్ చేస్తున్నది? నా వల్ల అసలు నేనెలా చెప్పగలిగాను ఆ అబ్బాయికి ఫ్యూచర్ గురించి, ఆ అబ్బాయి చనిపోతాడు అవన్నీ గురించి నేనెలా చెప్పాను సందేహిస్తున్నాడు కదా! రుద్ర అని అనుకున్నాడనమాట. తను మానవ జాతికి సేవ చేయాలని, ఆత్మతలాల్లో గూడా సేవ చేయాలని అవన్నీ గూడా తను అనుకున్నాడనమాట. ఇప్పుడు నువ్వు సందేహించినా కానీ, కొంచెం డౌట్లు పడ్డా కానీ, వ్యతిరేకించినా కానీ, ఇదంతా ఇంకా చాలా కష్టతరమవుతుంది అని బాబా చెప్తున్నాడు. నువ్వు ప్రకృతితో కలిసి ప్రవహిస్తే నీ జీవిత ప్రవాహంలో ఎదురయ్యే తుఫాన్లను నువ్వు చిరునవ్వుతో ఈదగలుగుతావు. ఆపారు బాబా. చూడండి ప్రకృతితో కలిసి మనము ప్రయాణిస్తే ఎలాంటి తుఫాన్లైనా కానీ చిరునవ్వుతో మనము మ వెళ్ళ వెళ్ళగలుగుతాము అని చెప్తున్నాడు బాబా. బాబా ఇదంతా ఎందుకు నాకు జరుగుతుంది? నేనేమి మతానికి సంబంధించిన వ్యక్తిని కాను. తాగుతాను, స్మోక్ చేస్తాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఎందుకు ఎన్నుకున్నారు? అడిగాడు రుద్ర. చూడండి రుద్ర తన మీద తనకి డౌట్స్ ఉన్నాయి. నేనేం ఒక ఆధ్యాత్మిక గురువును కాదు, ఆధ్యాత్మికంగా మతానికి సంబంధించిన వాడు కాదు. నేను ఒక మామూలు మనిషిని. నేను తాగుతాను, సిగరెట్ స్మోక్ చేస్తాను. అలాంటిది నాకింత ఎలా వచ్చింది అని అడుగుతున్నాడనమాట. అబ్బాయి తప్పు, ఒప్పు అన్నవి మానసిక మానసిక స్థితులు. ఒక వ్యక్తిని చంపిన వాడికి ప్రపంచం ఉరి తీస్తుంది. అదే వందల మందిని చంపిన ఓ సైనికుడిని సన్మానం చేస్తుంది. ఇదంతా ఒక మానసిక స్థితి. భూమి మీద విధించబడిన చట్టాల కన్నా ఆత్మ యొక్క ఉద్దేశ్యమే చాలా ముఖ్యమైనది. ఇక నాకు కాస్త టీ ఇవ్వు. తాగి ఒక మంచి మీడియంగా ఛానల్‌గా ద్వా ఛానలింగ్ ద్వారా మానవ జాతికి ఎలా సేవ చేయొచ్చో డిస్కస్ చేశాము. చూడండి మనము రుద్ర తన మీద తను డౌట్స్ పడుతున్నాడు కదా! మంచి ఓ వ త మంచి చెడులు ఇవన్నీ కూడా అది మన ఒక మానసిక స్థితి అంటున్నాడు. అదే ఒక వ్యక్తిని చంపితే మాత్రము ఆ వ్యక్తి హంతకుడని చెప్పేసేసి మనం ఉరి తీస్తాము. వందల మంది వ్యక్తి చంపిన ఒక సైనికుడిని మనము సన్మానం చేస్తాం. ఇద్దరూ చంపడమే చేశారు. కానీ ఒకరికేమో శిక్ష, ఇంకొకరికేమో సన్మానం అన్నమాట. ఇదంతా ఒక మానసిక స్థితి. ఇదంతా భూలోకంలో విధించబడిన చట్టాలు. అసలు ఆత్మతలాల్లో అదంతా వేరేగా ఉంటుంది అని చెప్పేసి బాబా అంటున్నాడనమాట. ఇంకా మనము ఛానెలింగ్ గురించి, దాని గురించి డిస్కస్ చేద్దాము అని అంటున్నాడు. రుద్ర నవ్వి బాబా చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ప్రతి ప్రాణి ఒక ఛానెల్‌గా, ఒక మీడియంగా, ఓ పనిముట్టులా మాస్టర్‌కి, ఆత్మతలానికి ఉపయోగపడగలడు. జరాతుష్ట మనకు తెలిసిన ప్రాచీన ప్రవక్త. వారు ప్రపంచానికి చాటి చెప్పినది ఏమిటంటే ఉన్నది ఒక్కటే భగవంతుడు. అతనికి అన్ని శక్తులు ఉన్నాయి. అత అంతటా ఉండగలడు. అంతా తెలిసినవాడు. దయాసాగరుడు. చూడండి ప్రతి ప్రాణికి కూడా ఛానెలింగ్ మీడియం ఓ పనిముట్టులా అయ్యే అవకాశం ఉందంట. కానీ మన మీద మనకే నమ్మకం ఉండదన్నమాట. ఈ జరాతుష్ట అనే ఒక అతను ప్రవక్త ఆయన చెప్పాడంట. అసలు ఉన్నది ఒకటే దేవుడు. అన్ని శక్తులు అంతను ఆయనకంతా తెలుసు. అది మొత్తము అతనే అని అంటున్నాడనమాట. ఆ భగవంతుణ్ణి ఆయన ఆహురా మజ్జు అని పిలిచాడు. ఆహురా మర్జాద్ కి రూపం లేదు, రంగు లేదు. జరాతుష్ట మనకు తెలిసిన మొట్టమొదటి దేవుడి మీడియం, ఛానెల్, ఒక పనిముట్టు. ఈ ఆహురా మర్జ అనే అసలు యాక్చువల్‌గా మెయిన్ ఆ ఒక దేవుడంట. మనం చెప్తాం కదా! పరమాత్మ అని అంటాం కదా! ఆ ఓంకారము కానీ, ఏదైనా కానీ అక్కడ దానికి ఏమి అసలు ఒక రూపం అనేది లేదు, రంగు లేదు. ఈ యొక్క జారుతుష్ట అనే అతను దేవుడి యొక్క ఫస్ట్ మీడియం అంట ఛానెల్. జారుతుష్ట మొదటి వ్యక్తి తన శరీరాన్ని ఖాళీ చేసి దేవుడి ఆత్మకు అందులో ప్రవేశం కలిగించి తన ద్వారా మాట్లాడేలా చేశాడు. పార్షీలు, ఇరానీలు ఆహురా మర్జాను ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలన్నీ వారి పవిత్ర గ్రంథం అవెస్తాలో గ్రంథస్థమై ఉన్నాయి.
జరాతృష్ట ధ్యానం చేశాడు. దేవుణ్ణి ఛానల్ దేవుణ్ణి ఛానలింగ్ చేసుకోగలిగాడు. చూడండి వీళ్ళంతా పార్సీలు, ఇరానీలు వీళ్ళంతా అహురా అనే అతన్ని మామూలుగా ప్రార్థిస్తారంట. ఎందుకంటే ఈయన ఫస్ట్ దేవునికి దేవునితో అతను ఛానలింగ్ చేసేవాడంట. అబ్బాయి ఏ పురాతన మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ బోధనలు, ఆ జ్ఞానం, ఆ పదాలు, అమరిక, అందులో దాగి ఉన్న అర్థం, ఆ దయ, ప్రేమ, ఆ పేజీల గుండా ప్రవహించేది ఒక మానవ మాతృడి కలం ద్వారా జాలువరుతుంది కానే కాదు. చూడండి ఏ మతంలో అయినా కానీ, ఏ గ్రంథంలో అయినా కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ పదాల ఒక అమరిక కానీ, అందులో ఉన్న అర్థము, దయ, ప్రేమ అనేది ఒక పెన్తో రాసిన పెన్తో రాసిన ఒక మానవ మాతృడిది కాదు అని అంటున్నాడు అనమాట. రామాయణాన్ని తీసుకోండి, దాన్ని వాల్మీకి రాశాడు. వాల్మీకి ఎవరు అనుకుంటున్నావు? ఒక బందిపోటు. కానీ అతనిలో పరమాత్మను అతనిలో పరమాత్మను తెలుసుకొని ఋషిలా మారాడు. ఇప్పుడు చెప్పు, ఒక బందిపోటు సంస్కరించబడి రామాయణాన్ని వ్రాసాడా, లేక పవిత్రత అతన్ని ఛానలింగ్గా వాడుకొని వ్రాయించిందా? చూడండి అసలుకు అతనిలో ఉన్న ఎప్పుడైతే అతను పరమాత్మను తెలుసుకున్నాడో ఆ పవిత్రత అనేది అతను వాల్మీకిలో ఛానలింగ్ లాగా చేసి ఆ భగవంతుణ్ణి అతను వాడుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మహమ్మద్ ప్రవక్త గురించి నీకు తెలుసు కదా, అతడికి చదవటం వ్రాయటం రెండూ రావు. నువ్వు పవిత్ర ఖురాన్ని చదివావా? ఎంత గొప్పగా ఉండి ఎంతో మందికి ఆరాధించబడుతూ ఉంది. అది ఎంత శాంతిని బోధిస్తుంది, సృష్టికర్త పట్ల ఎంతో కృతజ్ఞతను తెలుపుతుంది. ఋషులంతా మరి ప్రవక్తలంతా దేవుని వాక్కుని ప్రజలకు తెలియచేయటానికి తమను తాము పాత్రలుగా మలుచుకుంటున్నారు. అయితే ఆ పాత్రలు ఆ పవిత్రతను భరించడానికి ఎంతో బలంగా తయారవ్వాలి, ఎంతో ఖాళీ అవ్వాలి, పరిశుద్ధంగా మారాలి. చూడండి మనము మనం పాత్రలుగా మనం మారాలి అని అంటే ఆ పవిత్రత మనలో ఉండాలన్నమాట. మనలో ఆ దృఢంగా ఆ బలం ఉండాలన్నమాట. మన ఆత్మవిశ్వాసం, ఇక్కడ బలం అంటే ఆ ఆత్మవిశ్వాసం ఉండాలి. మనలో ఖాళీ కూడా ఉండాలి అంటున్నారనమాట. ఎంప్టీనెస్ ఉండాలి. లేకపోతే మన బ్రెయిన్ అనేది ఆలోచనలతో రకరకాల భావోద్వేగాలతో ఉంటే మనలో ఆ ఖాళీతత్వం ఉండదు. అప్పుడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చే వాటిని మనం రిసీవ్ చేసుకొని మనలో కెపాసిటీ ఉండదన్నమాట. అందుకోసమే ఎంతో ఖాళీ కూడా ఉండాలి అంట. పరిశుద్ధంగా మనం మారాలన్నమాట. అప్పుడే ఆ భగవత్ తత్వానికి మనము కనెక్ట్ అవుతామన్నమాట. అప్పుడే ఆ పవిత్ర వాక్కును తమ ద్వారా అందివ్వ గలుగుతుంది. ప్రతి పవిత్ర గ్రంథం ప్రార్థన చెయ్యటానికి, ధ్యానం చెయ్య చెయ్యమని, శాంతితో ఉండమని చెబుతుంది. చూడండి ఏ పవిత్ర గ్రంథమైనా కానీ ప్రార్థన చెయ్యండి, ధ్యానం చెయ్యండి, శాంతితో ఉండమనే చెప్తుందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన, ధ్యానం చేసి శాంతిగా ఉంటావో అప్పుడు నీ మాస్టర్ లేదా ప్రభువు పట్ల నువ్వు సంతృప్తిగా ఉంటావు. చూడండి ఎప్పుడైతే మనం ధ్యానం చేసి శాంతిగా ఉన్నప్పుడే మన మాస్టర్ పట్ల కానీ ఆ భగవంతుని పట్ల ఆ సంతృప్తి అనేది మనలో ఉంటుందన్నమాట. నువ్వు నీకు ఒక మీడియంగా, పవిత్రాత్మగా నీలో ప్రవేశించటానికి వీలుగా తయారవుతుంది. చూడండి ఎప్పుడైతే మనము శాంతంగా ఉంటామో అప్పుడే మనము ఒక మీడియంగా, పవిత్రాత్మగా మనలో మనము ప్రవేశించడానికి తయారవుతామన్నమాట. ఎంతసేపు మనం బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మనకు తెలియదనమాట. అందుకోసమే మనలో మనము ప్రయాణించాలి అని అంటారు. సో ఇక్కడితో ఆపుతానండి ఈరోజు క్లాసు.